నమస్కారం. శ్రీరామకృష్ణుల వారికి కంఠంలో వ్రణం వచ్చింది. దక్షిణేశ్వరం నుంచి ఆయన్ని వైద్య సేవల కోసం శ్యాంపుకూరుకి తరలించారు. శ్యాంపుకూరులో ఉంటూ ఉండగా మహేంద్రలాల్ సర్కార్ అనేటటువంటి ఆయన వైద్యం చేస్తున్నాడు. అది ఎంతటికీ కూడా నెమ్మదించలేదు. అప్పుడు ఆయనే ఈయనకి ధారాళంగా గాలి వెలుతురు వచ్చేటటువంటి జాగాకి మార్చాలి అని చెప్పారు. డాక్టర్ సర్కార్ సూచన మేరకు శ్రీరామకృష్ణుల వారిని 1885 డిసెంబర్ 11వ తేదీన కాశీపూర్ ఉద్యాన గృహానికి తరలించడం జరిగింది. అది చాలా విశాలమైనటువంటి ఉద్యానవనం. అక్కడ ఒక మేడపైన ఉన్నటువంటి గదిలో ఆయన పడకది ఏర్పాటు చేశారు. మహేంద్రలాల్ సర్కార్ వైద్యం చేస్తున్నాడు, కానీ ఎంతకీ నయం కావటం లేదు. క్యాన్సర్గా గుర్తింపబడింది. దీనికి ఏం వైద్యం లేదు కాబట్టి అది ఎంతవరకు నయం అవుతుంది అన్నది అనుమానాస్పదంగానే ఉంది. ఇది ఇలా ఉండగా గిరీష్ చంద్ర ఘోష్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉదంతం అంతా మనకి తర్వాత ఎపిసోడ్స్లో వస్తుంది. ఆయన యొక్క తమ్ముడు అతుల్ ఘోష్. ఈ అతుల్ ఘోష్కి రాజేంద్రనాథ్ అనేటటువంటి మరొక హోమియో వైద్యుడు తెలుసు. ఆ మహేంద్రలాల్ సర్కార్ ప్రవేశపెట్టినటువంటి హోమియో వైద్యాన్ని ఇతడు విశ్వసించి తాను కూడా హోమియో వైద్యంలో అనేక శ్రమపడి ఆ వైద్యాన్ని నేర్చుకున్నాడు. ఆ నోట ఈ గురుదేవుల యొక్క క్యాన్సర్ వ్యాధిని గురించి తెలుసుకున్నాడు ఈ రాజేంద్ర. తెలుసుకుని అతుల్తో చెప్పాడన్నమాట, నేను దానికోసం చాలా స్టడీ చేసి ఒక అద్భుతమైనటువంటి మందు కనుక్కున్నాను, ఇది వ్యాధిని నయం చేయగలదనేటటువంటి నాకు నమ్మకం ఉంది. అక్కడ మహేంద్రలాల్ సర్కార్ వైద్యం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అనుమతి లేకుండా నేను చేయటం బాగుండదు, కాబట్టి వారికి ఏమి అభ్యంతరం లేనట్లయితే శ్రీరామకృష్ణుల వారికి ఈ మందు నేను ఇవ్వదలుచుకున్నాను అని చెప్పాడు. డాక్టర్ రాజేంద్ర ఏమనుకున్నాడంటే, రామకృష్ణుల వారికి కనుక ఈ హోమియో ఔషధం ఇచ్చి ఆయన వ్యాధి కనుక నయమైతే హోమియో వైద్య శాస్త్రానికే ఒక విధమైనటువంటి గుర్తింపు వస్తుంది అనేటటువంటి ఒక భావంతో తాను రామకృష్ణుల వారికి మందు ఇవ్వటానికి నిశ్చయించుకున్నాడు. ఈ అతులు మహేంద్రలాల్ సర్కార్కి, అక్కడ రామకృష్ణుల వారికి సేవిస్తున్నటువంటి శిష్యులకి ఈ సంగతి చెప్పాడు. చెప్తే వారెవరు కూడా దానికి అభ్యంతరం పెట్టలేదు. అప్పుడు ఈ రాజేంద్ర శ్రీరామకృష్ణుల వారిని దర్శించి ఆయనకి హోమియో ఔషధం ఏదో ఇవ్వటం జరిగింది. అది ఇచ్చిన తర్వాత కొంచెం ఆయనకి ఒక 15 రోజులు కాస్త స్వస్థత చిక్కింది. అంతకుముందు మరీ ఆయన చిక్కి శల్యమైపోయి అసలు ఓపిక లేక మంచంలో ఉన్నటువంటి వ్యక్తి కాస్త ఉత్సాహంగా ఉండటం, కొంత ఉపశమనం కనిపించింది ఆయనకి. అప్పుడు ఆయన ఆ ఉద్యాన గృహంలో మేడ మీద నుంచి కిందకి దిగి వచ్చారు. అదే 135 సంవత్సరాల క్రితం 1886వ సంవత్సరం జనవరి 1వ తేదీన ఆయన కిందకి దిగి వచ్చారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఆయన కిందకి దిగి వచ్చి తోటలో బాటగుండా ఆ భక్తులందరినీ చూస్తూ నడుస్తున్నారు. ఆయన రాగానే గౌరవ పురస్సరంగా అక్కడ కింద చెట్ల కింద అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారిగా లేచి ఆయనకి ఎదురేగి ప్రణామాలు అర్పించారు. ఒక చెట్టు కింద గిరీషు, రాము, ఈ అతుల్ వీళ్ళంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రామకృష్ణుల వారు రావటం చూసి వెంటనే ఈ ముగ్గురు కూడా లేచి ఆయనకి ప్రణామం చేశారు. గిరీషు రామకృష్ణుల వారికి ప్రణామం చేశాడు. రామకృష్ణుల వారు గిరీష్ను ఉద్దేశించి తమని చూపుతూ ఇలా అన్నారు, ఏం గిరీష్, ఇది ఏ అవతారం అని చెప్పి అందరికీ చెప్తున్నావుట, ఇందులో ఏం చూసావేమిటి అని అడిగారు. అడిగితే గిరీష్ శిరస్సు పైకెత్తి నమస్కరించి, మహాప్రభు, వ్యాస వాల్మీకాదులకు కూడా మీ యొక్క మహిమను వర్ణించడం సాధ్యం కాదు. అలాంటి వారిని గురించి నేనేం మాట్లాడగలను అన్నాడు. అనేసరికి రామకృష్ణుల వారు ఆనందపరవశులై సమాధిమగ్నులై వెంటనే ఇంకేం చెప్పను, మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక జాగృతి కలుగుగాక అని దీవించారు. అంతవరకు ఆయన వ్యాధి నయం కాందే ఆయన్ని తాకకూడదు అనుకున్నటువంటి వారు కూడా శిష్యులందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆయన పాదాలు స్పృశించి నమస్కరించడం మొదలుపెట్టారు. స్వార్థగంధరహితమైనటువంటి శ్రీరామకృష్ణుల యొక్క
కరుణాపూర్ణమైనటువంటి ఆ ఆశీర్వచనాలు అక్కడ ఉన్నటువంటి భక్తులందరి యొక్క హృదయాల్లోకి సూటిగా నాటుకొని వారందరూ కూడా ఆనందోత్సాహాలతో కొంతమంది నృత్యం చేశారు, కొంతమంది విలపించారు, కొంతమంది జై రామకృష్ణ జై రామకృష్ణ అంటూ ఆ మిగిలిన వాళ్ళు కూడా రండి వచ్చి ఈయన అనుగ్రహం పొందండి అని చెప్పి కేకలు పెడుతున్నారు. అయితే అక్కడ రామకృష్ణ వారి ప్రధాన శిష్యులు నరేంద్రుడు మొదలైనటువంటి శిష్యులు ఎవరు కూడా అక్కడ లేరు. ఎందుచేతనంటే వారంతా కూడా ఆయన సేవలో రాత్రంతా గడపటం వల్ల ఆ కాశీపూర్ గృహంలో నిద్రపోతున్నారు. అయితే శరత్తు లాటు అన్నటువంటి శిష్యులిద్దరూ కూడా డాబా మీద రామకృష్ణ వారి గది పరుపు అదంతా కూడా శుభ్రం చేస్తూ అక్కడ వరండాలోకి వచ్చి చూశారు, ఈ ఉద్యానవనంలో జరుగుతున్నటువంటి సంఘటన చూశారు వాళ్ళు. అయితే వాళ్ళు కూడా రాలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యులైనటువంటి గిరీష్ చంద్ర ఘోష్, అతులు, రామచంద్ర దత్త, హరన్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, హర్మోహన్, అలాగే మా, ఇలా కొంతమంది 9-10 మంది భక్తులు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క పాదాలని స్పృశించి పాదధూళి స్వీకరించడానికి ముందుకొచ్చారు. అలా వచ్చినప్పుడు హరన్ అనేటటువంటి అతను నమస్కారం చేసేటప్పుడు రామకృష్ణుల వారు భావపరవశులై తన యొక్క కాలు అతని శిరస్సు మీద పెట్టారు. ఆ విధంగా ఆయన అనుగ్రహించడం అనేది ఎప్పుడో చాలా అరుదుగా జరుగుతుంది. అతడు దాంతో తరించాడు. అక్కడ వారి వారి మనస్సుల్లో ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటటువంటి సందర్భం ఏర్పడింది. అలాగే వైకుంఠనాథ్ అనేటటువంటి ఒక అతను కూడా ఉన్నాడు. తర్వాత రామ్లాల్ చటర్జీ, అతడికి తన యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సొగన్ రూపమే కనిపించేదిట ఈ రామ్లాల్ చటర్జీకి. అంటే పైనుంచి కనిపిస్తే నడుము వరకే కనిపించేదిట, లేదు కింద నుంచి పాదాలు నడుము వరకే పై భాగం కనిపించేది కాట అంత పూర్వం. ఇప్పుడు ఈ రామకృష్ణ వారు అతన్ని అనుగ్రహించిన తర్వాత మొత్తం తన యొక్క ఇష్టదైవం యొక్క స్వరూపం తన హృదయ కమలం మీద పూర్తి రూపం కనిపించడం జరిగిందట. వారి వారి యొక్క అనుభవాలు అన్నమాట. చాలామంది ఆయనకి ప్రణమిల్లిన తర్వాత చివరిగా ఈ వైకుంఠనాథ్ దగ్గరికి వచ్చారు. వస్తే ఆయనకి నమస్కారం చేసి, వైకుంఠనాథ్ నాకు భగవత్ సాక్షాత్కారం కలిగేటట్లు అనుగ్రహించమన్నాడు. అంటే నీకు అంతా ఇదివరకే ఇచ్చాను కదా అన్నట్టు. మీరు ఆ మాట అన్నారంటే తప్పకుండా ఇచ్చే ఉంటారు, అయితే దాన్ని నేను అవగాహన చేసుకునేటట్లు చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆయన మెల్లగా తన చేత్తో ఆ వైకుంఠనాథు యొక్క హృదయాన్ని తాకారట. అక్కడి నుంచి అతడు పరమానంద భరితుడై ఎక్కడున్నాడో తెలియలేదు, అది విశ్వరూప దర్శనం కలిగినట్లుగా అయింది. అంతటా చెట్టు పుట్ట విశ్వం అంతా కూడా ఆ విరాట్ స్వరూపమైనటువంటి శ్రీరామకృష్ణుల వారి యొక్క రూపమే కనిపించటం మొదలుపెట్టిందట. అక్కడి నుంచి చాలా కాలం అతనికి అదే స్థితి ఉండిపోయిందట. ఉండిపోయి తన నిత్యకృత్యాలు కూడా చేసుకోలేనటువంటి స్థితికి అతను వెళ్ళిపోయాడు. నిరంతరం రామకృష్ణుల వారి దర్శనమే కలుగుతూ ఉందట. అర్జునుడు విశ్వరూపాన్ని ఉపసంహరించమని కృష్ణుడిని ఎందుకు అడిగాడు అన్నది నాకు అర్థమైంది అప్పుడు అని చెప్తాడు ఆయన తర్వాత కాలంలో అతని యొక్క అనుభవం చెప్తూ. తర్వాత అతను, స్వామి ఇది భరించలేకపోతున్నాను, దీన్ని ఉపసంహరించండి ప్రార్థించిన తర్వాత ఆ ఉపశమనం కలిగి మళ్ళీ మామూలు స్థితికి వచ్చాట. అంటే ఈ విధంగా శ్రీరామకృష్ణుల వారు ఆ రోజున అక్కడ భక్తులందరినీ కూడా అనుగ్రహించినటువంటి రోజు. రామచంద్రదత్త మొదలైన వాళ్ళు దీన్ని ఎలా వర్ణించారంటే, శ్రీరామకృష్ణుల వారు కల్పతరువుగా మారి కల్పతరువు కన్నా ఎక్కువగానే ఆయన భక్తులకి అనుగ్రహించారు అని చెప్పి వాళ్ళు అన్నారు. అయితే దీన్ని శారదానంద స్వామి అంటారు, రామకృష్ణుల వారి ఆత్మ వ్యక్తీకరణ అభయప్రదానము. ఆ అభయప్రదానం ఎట్లాంటిదంటే, ఒక తల్లి తన చీరచెంగులో బిడ్డలందరినీ దాచినంత కారుణ్యంతో శ్రీరామకృష్ణుల వారు ఆ రోజున అందరినీ కూడా అనుగ్రహించడం జరిగింది అని చెప్తారు. అట్లాంటి దివ్యమైనటువంటి రోజు అన్నమాట ఈ జనవరి 1వ తేదీ. కల్పతరు శుభాకాంక్షలు తెలుపుకుంటాం అందరం కూడా. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఆ మూర్తిత్రయం యొక్క అనుగ్రహం కలిగి, ఆ శ్రీరామకృష్ణుల వారి యొక్క అనుగ్రహంతో అందరిలో కూడా ఆధ్యాత్మిక జాగృతి కలుగుగాక అని చెప్పి ఆశిస్తూ ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.